విలువలతో కూడిన విద్యతో పాటు జాబ్ సాధించాలన్నదే మీ లక్ష్యమా? అయితే మీ గమ్యం గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కళాశాల గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. So hi students, welcome. So today in past session లో ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, ఫస్ట్ ప్రాబ్లం ఐ కెన్ డీల్. రెండో ప్రాబ్లం చూద్దాం, దీనికి సొల్యూషన్. సో మీకు ఎందుకు ప్రతిదానికి సొల్యూషన్ చెప్తున్నా అంటే యూ నీడ్ టు, ఓకేనా, ఖచ్చితంగా ఇవి రిమెంబర్ చేసుకోవాలి కాబట్టి. సో ప్రాబ్లమ్స్ నిదానంగా అయినా వీ విల్ స్టడీ. సో కాబట్టి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే బ్యాక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ వీడియోని రెఫర్ చేయండి. సో ఈ ప్రాబ్లం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఏమి గివెన్ రాసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చినాడు? ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్. ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ I is equal to 10 sin of 6284t ప్లస్ 10 degrees. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి జనరల్ ఈక్వేషన్ రాసుకోవాలి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏసీ కరెంట్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏసీ కరెంట్ ఏమి? I is equal to I0 sin omega t plus pi. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా రాసుకుంది. ఎఫ్ ఫేస్ యాంగిల్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. సో కంపేర్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. 1ని 2తో కంపేర్ చేయండి. సో ఇప్పుడు ఏం ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏమి? పీక్ వాల్యూ. సో పీక్ వాల్యూ is represented by I0 or IM. పీక్ వాల్యూకి అనదర్ నేమ్ ఏంటి? maximum value. So I0 or IM, that is equal to I0 plus length ఉంది 10, so that is 10 amp. So this is the answer. So కాబట్టి పీక్ వాల్యూ ఎంత ఇచ్చాడు? పీక్ వాల్యూ ఆర్ maximum వాల్యూ వచ్చి I0 or IM, that is equal to 10 amp. తర్వాత B ఏమి? RMS value. So that is IRMS is equal to, formula ఏమి? I0 by root 2, that is equal to, ఓకేనా. సో హియర్ I0 అంటే ఎంత? 10 by root 2 అంటే 1.414. సో దట్ ఈజ్ ఈక్వల్ టు IRMS is equal to, సో క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 10 డివైడెడ్ బై 1.414 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 7.07. ఇక్కడ మీకు పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, అంత అవసరం లేదు. సో అప్ టు 3 డిజిట్స్ ఆర్ 2 డిజిట్స్ చాలు, ఓకేనా. సో కాబట్టి 2 డిజిట్స్ తీసుకుందాం. 7.07. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 7.07 యూనిట్స్ ఏమి? ఆంపియర్. సో దిస్ ఈస్ ద B క్వశ్చన్. అండ్ దెన్ C ఏమి? ఫ్రీక్వెన్సీ. సో యాజ్ కంపేర్ హియర్, ఫ్రీక్వెన్సీని దేంతో రిప్రజెంట్ చేస్తారు? ఎఫ్తో రిప్రజెంట్ చేస్తారు. సో హియర్ దెర్ ఈజ్ నో ఎఫ్ లేదు కాబట్టి, సో ఏం చేయాలి? టీ ముందర ఉండేది ఏంది? ఒమేగా అంటే ఏమి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో సిన్స్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ
ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది ఒమేగా ప్లస్ ఎంత ఉంది 6284 సో కాబట్టి 6284 అర్థమైందా సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 6284 ఒమేగా అంటే 2πf ఒమేగా అంటే ఏమి 2πf ఫార్ములా తెలుసు కదా మీకు సో దట్ ఈస్ 6284 ఓకేనా సో దెన్ f ఈజ్ ఈక్వల్ టు 6284 డివైడెడ్ బై 2π అంటే so that is 2π so f is equal to 6284 by 2 into 3.14 so once again repeat that sin లో గాన పై ఉంటే sin లో పై అనేది ఉంటే it is 180 degrees ఇక్కడ గాన పై ఉంది అనుకోండి sin లో sin పై అంటే 180 degrees తీసుకోవాలి అదే అవుట్ సైడ్ ఆఫ్ పై ఉంది అనుకోండి 3.14 గుర్తుపెట్టుకోవాలి సో f is equal to 6284 divided by so that is 2 into 3.14 so అప్పుడు ఎంత వస్తుంది సో దట్ ఈస్ 6.28 పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి లాస్ట్లో అవసరం లేదు 6.28 సో కాబట్టి ఇప్పుడు డివైడ్ చేద్దాం 6284 డివైడెడ్ బై 6.28 సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సో చూడండి 1000.63 సో కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000.63 యూనిట్స్ ఏమి హెడ్జ్ యూనిట్స్ వచ్చి హెడ్జ్ యూనిట్స్ కంపల్సరీ యూనిట్ టు మెన్షన్ సో f ఈజ్ ఈక్వల్ టు ఇది ఆన్సర్ తర్వాత దెన్ డి టైం పీరియడ్ సో టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ థియరీలో చెప్పాను కదా రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ t ఈజ్ ఈక్వల్ టు ఏమి 1/f సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎంత వచ్చింది 1000.63 సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 1 డివైడెడ్ బై 1000.63 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0010 సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.0010 సెకండ్ సో ఇప్పుడు జనరల్గా మనం మిల్లీ సెకండ్ నానో సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తాము దీన్ని మిల్లీలోకి కన్వర్ట్ చేయాలనుకోండి ఏమి మిల్లీలోకి కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాయింట్ అనేది బావినండి పాయింట్ అనేది ఫార్వర్డ్ వెళ్ళింది అనుకోండి లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చూడండి ఇక్కడ ఇలా ఉంది పాయింట్ ముందుకు మూవ్ చేశారనుకోండి పవర్ ప్లస్ అవుతుంది 10 పవర్లో ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు సపోజ్ నాకు ఇక్కడ రావాలనుకోండి 1 2 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ +2 అవుద్ది అర్థమైందా సపోజ్ 3 డిజిట్స్ రావాలనుకో 1 2 3 అంటే 0 పాయింట్ అయితే 10 క్యూబ్ అర్థమైందా సో పాయింట్ ఫార్వర్డ్ మూవ్ అయితే టేకెన్ యాజ్ ప్లస్ అదే పాయింట్ బ్యాక్ వచ్చింది అనుకోండి టేక్ ఇట్ యాజ్ మైనస్ సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ ఏముంది 0.0010 సెకండ్ అని ఉంది దీన్ని మిల్లీలోకి కన్వర్ట్ చేద్దాం మిల్లీ అంటే ఎంత 10 పవర్ -3 మిల్లీ అంటే ఎంత 10 పవర్ -3 కాబట్టి ఇప్పుడు ఎన్ని డిజిట్స్ బ్యాక్ రావాలి మైనస్ ఉంది కాబట్టి 3 డిజిట్స్ బ్యాక్ 1 2 3 అంటే 1 into 10 power -3 సెకండ్ సో దట్ ఈస్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1 millisecond అర్థమైందా 3 డిజిట్స్ బ్యాక్ వస్తే -3 ఫార్వర్డ్ వెళ్తే +3 సపోజ్ 4 డిజిట్స్ బ్యాక్ వెళ్ళింది అనుకోండి -4 లైక్ దట్ సో 10 పవర్ -3 అంటే ఎంత మిల్లీ మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో చెప్పాను బేసిక్స్ లో సో t ఈజ్ ఈక్వల్ టు 1 millisecond అండ్ ద లాస్ట్ వన్ ఏంటి e ఈజ్ ఈక్వల్ టు సో లాస్ట్ వన్ సో దట్ ఈస్ యావరేజ్ వాల్యూ సో యావరేజ్ వాల్యూ I average is equal to ఫార్ములా ఏమి I average is equal to 2I0 by pi so that is 2 into I0 ఎంత ఇచ్చినాడు ఇక్కడ I0 is 10 సో కాబట్టి 2 into 10 by 3.14 that is equal to 20 by 3.14 that is equal to ఎంత వస్తుంది 20 divided by 3.14 so that is 6.36 సో యావరేజ్ ఎంత వచ్చింది I average 6.36 యూనిట్స్ ఆంపియర్ యూనిట్స్ వచ్చి
ఆంపియర్. తర్వాత లాస్ట్ వన్ ఎఫ్. ఎఫ్ ఏంటి? ఫేస్ యాంగిల్. సో ఫేస్ యాంగిల్ దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఫై. ఫేస్ యాంగిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఫై. సో దీంట్లో కంపేర్ చేయండి. ఫై వాల్యూ ఎంత ఉంది? ఫై వాల్యూ 10 degrees. సో కాబట్టి దిస్ ఫేస్ యాంగిల్ ఎంత? ఫైనలీ 10 degrees. So this is the face angle. So this is the today problem which we have discussed. Okay na? So first given రాయడం, జనరల్ ఈక్వేషన్ రాసుకోవడం, ఏది ఇస్తే అది ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్. సో మీకు కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఒకసారి రెఫర్ చేయండి. వీలైతే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా రాసుకొని, ఇవే ప్రాబ్లమ్స్ రాసుకొని చూడకుండా చేయండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 marks and 5 marks. So kabatti thank you, hope you understand this problem. So in the next class we will learn about a next model. Okay na? Thank you.